వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ట్రైలర్ ఏ విధంగా అయితే హైప్ ఇచ్చిందో చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా ఇప్పుడు హిందీలో కూడా ఈ ట్రైలర్ని రిలీజ్ చేయాలి. మరి హిందీలోనే చేస్తారా, హిందీలో మరి మూవీ తెస్తారా ఏంటి అంటే పాన్ ఇండియా లెవెల్లో తెద్దామని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, బాలకృష్ణ గారి మూవీ అయితే రాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణంగా మారబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటారు ఫ్యాన్స్, అయితే అంత హైప్లో ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ హిందీలో కూడా ఈ మూవీ రాబోతుందని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? మామూలుగా అయితే డాకు మహారాజుని పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ చేయాలని అనుకోలేదు నిర్మాతలు. సో తెలుగు సినిమాగానే, ప్రాపర్ తెలుగు సినిమాగానే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ట్రైలర్ బయటకు వచ్చిందో 2 రోజుల క్రితం, అప్పటి నుంచి కూడా ఆ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అంటే ఆ 2.5 నిమిషాల ట్రైలర్ మొత్తం కూడా, సో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా గూస్ బంప్స్ వచ్చేటట్లుగా ఉంది ప్రతి షాట్ కూడా అన్నట్టు ఒక టాక్ అయితే స్ప్రెడ్ అయింది. ఇది ఈవెన్ నార్త్లో కూడా దీనికి మంచి బజ్ వచ్చింది. సో తమన్ అక్కడ కూడా హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళకి పరిచయమైన వ్యక్తే తమన్. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి డాకు మహారాజ్ అనే సినిమా హిందీలో కూడా రిలీజ్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది. గతంలో భగవంత్ కేసరికి, అలాగే అఖండ సినిమాలో కూడా హిందీలో కూడా రిలీజ్ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నారు. ఎందుకంటే అఖండ లాంటి సినిమాలు హిందీ బెల్ట్లో బాగా ఆడతాయి దాని కంటెంట్ పరంగా కొంచెం. ఎందుకంటే అందులో ఆ భక్తి అనేది ఒక టాపిక్ కదా. అందులో అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నార్త్ బెల్ట్ వాళ్ళకి బాగా నచ్చేటువంటి అంశాలు అనే ఉద్దేశంతో అనుకున్నారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు, వాళ్ళకి టైం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇది కూడా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేసే ఉద్దేశంతోనే అలా ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఇది హిందీలో లేదా అని ఎంక్వైరీలు మొదలవుతున్నాయి. దీంతో ఇప్పుడు నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. హిందీలో కూడా రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. కానీ 12వ తేదీ సినిమా రిలీజు, టైం ఎక్కడ ఉంది డబ్ చేయడానికి? హిందీలో డబ్ చేయాలంటే మళ్ళీ టైం కావాలి. ఆల్రెడీ వాళ్ళు ఈ సినిమా సంబంధించినటువంటి, అంటే రిలీజ్కి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ హిందీ వెర్షన్కి సంబంధించి, అలాగే దీంట్లో కూడా కన్నడ భాషలో, తమిళ భాషలో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వస్తూ ఉంది. సో ఆ భాషలో చేయాలన్నా కూడా ఇప్పుడు అంత టైం లేదు. మరి కొంత ఆలస్యంగా అయినా సరే చేస్తారా లేదా అనేది చూడాలి మరి. కానీ బట్ సైమల్టేనియస్గా ఇక్కడ ఏదైతే 12 రిలీజ్ అవుతుందో ఆ టైంకే, అదే డేట్న మిగతా చోట్ల కూడా కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, హిందీలో కానీ, ముంబైలో కానీ రిలీజ్ చేయడం, ఆ భాషలో రిలీజ్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అని చెప్పాలి. మళ్ళీ వాటికి వేరే వాళ్ళని పురమాయించాలి. సో ఈ పనులన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే రిలీజ్కి సన్నాహాల్లో, ఎందుకంటే అన్నిటి చోట్ల కూడా ఓవర్సీస్ సంబంధించి ముందే అక్కడికి కంటెంట్ పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ తోటి, ఎగ్జిబిటర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ప్రమోషనల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసుకోవాల్సి ఉంది. సో ఇలాంటి పనులన్నీ కూడా నిర్మాతల, డైరెక్టర్స్ మీద ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు అవుతుందా లేదా అనే సందేహం అయితే ఉంది. కానీ బట్ ఆ పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తాం అనమాట. ఎందుకంటే హిందీ నుంచి ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. హిందీలో ఈ సినిమా లేదా, అరే హిందీలో కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నామే అని ఇలా సోషల్ మీడియాలో మనకు వస్తున్నటువంటి ఆ ఎంక్వైరీస్ అవి చూస్తున్న బట్టే మనకు అర్థమైపోతుంది దీని మీద బజ్ ఎలా క్రియేట్ అవుతూ ఉంది అనేది. దానికి కారణం ఏంటంటే బాలకృష్ణ మునుపటి సినిమాలు 3 వరుసగా ఘన విజయం సాధించడం, అందులోనూ అఖండ అనే సినిమా నుంచి ఆయన అసలు కెరీర్లోనే ఒక పీక్కి వెళ్ళిపోయారని చెప్పాలి బాలయ్య బాబు. సో ఇంతకుముందు సింహ టైంలో చూసాం, సింహ హిట్ అయింది, దాని తర్వాత వచ్చింది మళ్ళీ అంతగా ఆడలేదు. లెజెండ్ హిట్ అయింది, మళ్ళీ దాని తర్వాత వచ్చిన సినిమాలు అలా సరిగా ఆడలేదు. కానీ ఇప్పుడు అలా కాదు.
అఖండ తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి హిట్ అయింది, భగవంత్ కేసరి హిట్ అయింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాలు అందుకున్నారు. సో అట్లాగే అవి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా బాగా ఆదరణ పొందాయి. ఈయన ప్రస్తుతం ఆయన కెరీర్లోనే ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్నారు బాలయ్య బాబు. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ అనే సినిమా పాటలు చూసినప్పుడు అందరూ కూడా పెదవి విరిచారు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత అందరిలోనూ జోష్ వచ్చింది, ఫ్యాన్స్ కూడా మంచి ఖుషిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆ సినిమా కలెక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుందనే నమ్మకం కనబడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కనుక ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది, ఫలితం ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. కొల్లి రవీంద్ర అలియాస్ బాబీ, కేఎస్ రవీంద్ర, తను వాల్తేరు వీరయ్య లాంటి హిట్, సూపర్ హిట్ సినిమా అది. అప్పుడు వీరసింహారెడ్డి ఆ రెండు సంక్రాంతికి వచ్చినాయి, రెండు హిట్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య కొంచెం ఎక్కువ కలెక్షన్ సాధించింది. ఆ సినిమా డైరెక్టర్ బాబీ. అందు గురించే బాలయ్య ఆయనకి పనిచేయడానికి ఉత్సాహం చూపాడు బాబీతోటి. ఇప్పుడు ఈ సినిమాతోటి మరి ముందుకు వస్తున్నారు. ఈ కాంబినేషన్ క్రేజ్ కూడా ఉంది. ఇద్దరు కూడా హిట్లలో ఉన్నటువంటి హీరో, దర్శకుడు. ఇక బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. అవును. సో వాళ్ళు ఎంత ఫామ్లో ఉన్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలే. చిన్న బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాల దాకా వరుస పెట్టి సక్సెస్లు కొడుతూ ఇప్పుడు టాప్ లీగ్ ఏదైతే ఉందో బ్యానర్స్లో ఆ టాప్ లీగ్లోకి వచ్చి కూర్చున్నారు వాళ్ళు. సో సూర్యదేవర నాగవంశీ కూడా నిర్మాత కూడా తనకు ఒక టేస్ట్ ఉందని చెప్పి తన సినిమాలతో నిరూపించుకుంటూ వచ్చాడు. నిర్మాణ విలువలు ఏవైతే ఉండేవో, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి ఈ బ్యానర్ కనుక సినిమా తీస్తే అనే పేరు సంపాదించుకున్నారు. ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని రకాలుగా నిర్మాత, దర్శకుడు, హీరో అందరూ కూడా సక్సెస్ఫుల్లో ఉన్నవాళ్ళే. సో అందుకని ఇవన్నీ కూడా డాకు మహారాజ్ అనే సినిమా మీద అంచనాలు బాగా పెంచేస్తున్నాయని చెప్పాలి. ట్రైలర్కు ముందు ఒక రకంగా ఉంది, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సో అమాంతం బాగా పెరిగిపోయాయి. మరి సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది, సంక్రాంతి రేసులో ఏ స్థాయి సక్సెస్ని అందుకుంటుంది, మిగతా రెండు సినిమాలతో పోటీపడి విజయం సాధిస్తుందా లేదా, సాధిస్తే అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ సమయం దగ్గరకు రాబోతుందా కొద్ది రోజుల్లో, 4-5 రోజుల్లో. బాలయ్య బాబు డాకు మహారాజుగా సృష్టించే ఆ ప్రభంజనం కానీ, ఆ విధ్వంసం కానీ ఎలా ఉంటుంది, అవన్నీ చూసి తీరాలంతే మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.